పెద్దవాళ్ళందరికీ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలందరికీ కూడా మీ హనుమాన్ నుంచి ఒక వార్మ్ లవ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి ఒక చాలా పెద్ద స్కూల్లో చదువుకున్నాను. పెద్ద స్కూల్ అంటే సైజు ఎక్స్టెంట్ ఆ స్కూల్లో చదువుకున్నా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని 300 ఎకరాలు స్కూల్. సో అదే స్కూల్ నుంచి మన చీఫ్ మినిస్టర్స్ గానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సిఇఓలు గానీ చాలా మంది ఆ స్కూల్ నుంచి ఉన్నారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇది కోఇన్సిడెన్సా లేకపోతే ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చాలా అచీవ్ చేసిన వాళ్ళంతా ఆ స్కూల్ నుంచి ఎలాగున్నారు అని. అంటే క్రికెటర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ని ఇప్పుడు హెడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, సినిమా స్టార్స్ ఉన్నారు. ఎలాగా అని ఆలోచిస్తే నాకు ఒక కోర్ లెవెల్లో నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం ఫ్రీగా ఓపెన్ మైండ్ గా ఉండే అవకాశం ఆ స్కూల్ నాకు చిన్నప్పటి నుంచి కల్పిస్తూ వచ్చిందండి. ఇది చూస్తే, ఈ ప్రెమిసెస్ చూస్తే నాకు అలాగే అనిపించింది. సో ఐ థింక్ ఇక్కడ నుంచి రాబోయే పిల్లలకి ఫస్ట్ మెట్టులో, అంటే వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ప్రిమిటివ్ ఏజ్, అసలు ఇప్పుడు వాళ్ళ సెన్సెస్ ఫామ్ అయ్యే టైంలో ఇలాంటి ఒక ఓపెన్ స్పేసెస్, ఇలాంటి చెట్ల మధ్య, ఇందాక నాకు చెప్తున్నారు మన చైర్మన్ గారు చెప్తున్నారు, స్కూల్ చైర్మన్ గారు, ఇక్కడే యానిమల్స్ ని పెడతాము, యానిమల్స్ ని చూపిస్తాం, బుక్ లో చూపించాం కదా, డైరెక్ట్ గా చూపిస్తాం అంటున్నారు. సో ఇలాంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ పిల్లలందరికీ రావడం అనేది, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎడ్యుకేషన్, వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ కి, ఓవరాల్ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. సో ఐ విష్ ఈ స్కూల్ యాజమాన్యానికి, మిగతా వాళ్ళందరికీ చాలా చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఇంకా చాలా మంది పిల్లలు ఇక్కడ చేరాలని ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎప్పుడు ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ స్కూల్ పెడదాం అనుకున్న అపర్ణ గారికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మీరు అందరూ ఇవ్వాలి. ఎందుకంటే అంటే వాళ్ళు అక్కడ చేసుకుందాం అనుకుంటే చాలా ఉంటుంది, కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ మన సొసైటీ ఇలాంటి చేసే పనుల్లో కనిపిస్తాయి. వచ్చి వేరే ఏదో బిజినెస్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ చిన్న పిల్లలకి ఇద్దామని ఇక్కడ వరకు వచ్చారు. సో అపర్ణ గారు నాకు ఇందాక చెప్తున్నారు, చైల్డ్ సైకాలజిస్ట్, న్యూరో సైన్స్ చాలా చెప్పారు. సో ఒకటైతే అర్థమైంది, మన పిల్లలందరూ ఆవిడ దగ్గర సేఫ్ అని అయితే అర్థమైంది. సో మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఆవిడకు ఉంది కాబట్టి ఆవిడ చేతిలో మన పిల్లలు పెడితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్ ద సేమ్ వే ఎప్పుడు ఎన్ఆర్ఐస్ ఏదైనా ఒక పెద్ద ఐడియాస్ తో ఎవరు ఇండియాకి వద్దామన్నా వాళ్ళని ముందుండి, నాకు ఎప్పుడు చాలా కాలం నుంచి తెలిసిన వాళ్ళు ప్రసాద్ గారపాటి గారు, ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన సపోర్ట్ ఇలాంటి అట్లా అన్నిటికీ ఉంటుంది. సో ఐ విష్ ప్రసాద్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్. అండ్ ఇందాక నేను చెప్పిన కోఇన్సిడెన్స్, మా స్కూల్ నా చిన్నప్పుడు గుర్తొచ్చింది అన్నా కదా, చూస్తే ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, మా స్కూల్ ల్యాండ్ ఎవరైతే డొనేట్ చేశారో ఆయనే ఈ స్కూల్ కూడా ల్యాండ్ ని ఇవ్వడం జరిగింది. రౌనక్ జీ, ఇట్ ఇస్ great pleasure sharing this occasion with you. Nice meeting you, sir, and thank you for all your contribution for the well-being of the future generations, sir. Thank you. And అంతే కదా, ఏమైనా మిస్ అయి ఉంటే సారీ, బట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. I'll see you all again. Thank you, sir. They are themselves not paying, because the movie stars I was giving it to, and their directors or whoever was investing, they pay.
So I started charging. I was in Delhi, my brother started charging. From then that time to now, I'm living off this land. Correct. So this place is now bigger than I think all the other studios like this put together. Only thing is we don't have ready-made studios. People just come and make it and then move. And that hill you're talking about, you kept saying the school is only like 3 months old. Correct. And they saw this place about a year ago. That hill took me 10 years to build. And it's taken about 10 years for it to settle. So that's a long project going on. And this thing you talked about greening, it's a very long-term thing. I got all the correct soil for growing trees. Because I told you there's a sheetrock. So only there's some areas where there's depression, mud collected, and some trees grew there. And then we also got stunted because the roots couldn't spread. So I got all the right mud, and for that hill I had to get sticky mud so it doesn't flow off with the water. So it took me 10 years, and now I told you, it's already the highest place in Greater Hyderabad. So that's why it's called HIGH, highest in Greater Hyderabad. It's an abbreviation. So, I think Mr. Ganapati, he found some other people also who made a hill. And people thought I was crazy because that hill base is 7 acres. You can have some 35, 40 houses there. Now I have a hill, I can only make one house on top. But now today the children are going to play there and it will be like an adventure place. So finally I feel happy that I let the hill be, instead of using it for commercial things. Brilliant. Mr. Ganapati found some, I told him to see before making a claim that if the other people who built a hill, but I don't know if they built it in a place like Jubilee Hills because that's a very, very expensive real estate area. So anyway, finally it's all come together now and thanks to Aparna and Mr. Prasad. So now this is just the beginning, it's like a piece. So after this, once we can sit here and use our brain and relax and direct other people to clear up the place and construct things and all that, a lot of activities can happen here. So at least about 20% of this place I can dedicate to these kind of activities. That calls for a big applause. And now because That's a cue for all of you to applaud. I've been elected by my family as a Nizam, so I have to do something for them also in return. So that some allocation will be towards them, obviously. Brilliant, sir. We're immensely proud of you. Thank you so much. Thank you so much, Raunak Yarji. మా ఫ్యామిలీ ఫంక్షన్ నేను వచ్చాను. ఐ డోంట్ ఫీల్ లైక్ ఎ గెస్ట్ హియర్. ద బెస్ట్ పార్ట్ విత్ దిస్ స్కూల్ ఈజ్ బీ ఇన్ టచ్ విత్ నేచర్. ఈ మొబైల్ ఫోన్స్ జనరేషన్ లో అందరూ చిన్నపిల్లలు కూడా ఫోన్ లేకుండా ఏం చేయట్లేదు. నేచర్ దూరం అయిపోతున్నారు అందరూ. ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో నేచర్ కి దగ్గరగా అందరూ ఉండాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ప్రీ స్కూల్ ఏదైతే పెట్టడం జరిగిందో ఇది అందరికీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఒక మంచి ఫౌండేషన్ అవ్వాలని వాళ్ళ లైఫ్ కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రసాద్ గారు ఏం చేసినా ఇన్నోవేటివ్ గా చేస్తారు అండ్ సొసైటీకి ఉపయోగపడేలా చేస్తారు. అందుకు ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్, being a friend, being a family, and congratulations, sir. Aparna ji, all the very best. God bless you. I know you are going to take this place to the next level. God bless you. All the best, and I welcome all the future kids. Thank you.